నా తండ్రి చిత్తము చేయువారు, నా తండ్రి చిత్తము చొప్పున చేయువారు. హల్లెలూయా. నీవు నేను యేసయ్య కుటుంబంలో మనమందరం ఉండాలి. ఈరోజు మనమందరం కూడా యేసయ్య కుటుంబంలో ఉన్నాం కాబట్టి దేవుడి మందిరానికి వచ్చి ఉన్నాం. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రములు కలుగునగా. గట్టి కొట్టాల. ఇక్కడ కూర్చున్న వారు పేదవారని, డబ్బున్నవారని, కుర్రవారని, ముసలివారని, లేదా మగవారని, ఆడవారని ఏ భేదము లేదు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టి కొట్టాలి. హల్లెలూయా. గట్టి కొట్టాలండి. ఏ భేదం లేదు. ఎవరిని ప్రేమించి వచ్చారంటే యేసయ్యను ప్రేమించి ఆయన చిత్తము చొప్పున ఆయన సన్నిధికి వచ్చారు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా గట్టి కొట్టాల, గట్టి కొట్టాల. హల్లెలూయా. కాబట్టి ఆయన చిత్తము చొప్పున చేయువారే ఆయనకి సహోదరుడు, సహోదరి. ఇప్పుడు మనం ఆయన చిత్తము చొప్పున చేసామా లేదా? హల్లెలూయా, చేశాం. నన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవుడు ఆత్మ కనుక తండ్రిని ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఇప్పుడు మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారంటే దేవునిని ఆరాధించుటకు వచ్చారు. హల్లెలూయా. అంటే మీకు తెలుసో తెలియకో మీరు దేవుడికి కుటుంబంలోకి వచ్చి ఉన్నారు. దేవుని వాక్యం అంటుంది, ఇది దేవుని ఇల్లు. నీ ఇంటికి నువ్వు వెళ్తావు, నీ ఇంట్లో నువ్వు కుటుంబ సభ్యులందరితో కూర్చొని పలకరించుకుంటావు. కానీ దేవుని ఇంటిలోకి వచ్చినప్పుడు దేవుని మాటలు వింటూ, దేవునికి ప్రార్థన చేస్తూ, దేవునిని ఆరాధిస్తావు. హల్లెలూయా. ఈ భాగ్యము లోకములో ఉన్న వారికి లేదు. ఆ సమరయ స్త్రీ అడుగుతుంది, అయ్యా మేము సమరయులం, మేము యూదులము కాదు, మేము దేవాలయములోకి రాలేము కదా. అంటే యేసుప్రభు అన్నాడు, ఒకరోజు వచ్చుచున్నది, ఆ రోజు యూదులని, గ్రీసు దేశస్తులని, లేకపోతే సమరయులని తేడా ఏమీ ఉండదు. స్త్రీ అని పురుషుడని భేదమేమీ ఉండదు. ఆయన దగ్గరకు వచ్చేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించువారు వస్తారు. ఈరోజు అది వస్తున్నటువంటి ప్రజలందరిని బట్టి గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టండి, కొట్టండి గట్టి. అంటే మొదటిగా దేవుడి మందిరములోకి భేదములు లేకుండా వచ్చాము. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టి కొట్ట. భేదములు లేదు, భేదము లేదు. ప్రేమతో వచ్చాం దేవుడి దగ్గరికి. అందుకని ఆయన చూస్తున్నాడు ప్రతి ఒక్కరిని. ఆయన ప్రతి ఒక్కరిని చూస్తున్నారు. ఏమని చూస్తున్నారు? వీళ్ళు భేదములు పెట్టుకుని వస్తున్నారా, లేకపోతే నిజంగా వస్తున్నారంటే భేదములు పెట్టుకోకుండా నిజంగా వచ్చినటువంటి వారిని అందరినీ చూసి ఆయన వారిని దీవిస్తున్నాడు. హల్లెలూయా. ఎబెనేజరే, ఎబెనేజరే, ఇంతవరకు ఆదుకున్నావే. ఎబెనేజరే, ఎబెనేజరే, ఇంతవరకు నన్ను, ఇంతవరకు నన్ను, ఇంతవరకు నిన్ను పూర్ణ మనసుతో, నిన్ను పూర్ణ బలముతో, నిన్ను పూర్ణ మనస్సుతో, నిన్ను పూర్ణ బలముతో ఆరాధన, ఆరాధన, ఆరాధన. ఆరాధన, ఆరాధన,
యేసు నన్ను చూచావే. నిన్ను పూర్ణ మనసుతో, నిన్ను పూర్ణ బలముతో, నిన్ను పూర్ణ మనసుతో, నిన్ను పూర్ణ బలముతో ఆరాధన ఆరాధన యేసయ్యా. ఆరాధన ఆరాధన యేసయ్యా. ఆ పాటలో మనం ఏం చేసామంటే, అయ్యా నన్ను చూసావయ్యా, హల్లెలూయా, నన్ను ఆదుకున్నావయ్యా, నన్ను చూసావయ్యా అంటే నీకు దేవుడితో ఒక సంబంధము. సంబంధం లేకపోతే కుటుంబం ఎట్లయిద్దండి? హల్లెలూయా. ఇంట్లో ఉన్నటువంటి ఆ బిడ్డ ఎప్పుడు వస్తాడో తెలీదు, ఎప్పుడు పోతాడో తెలీదు, అన్నం తింటాడో తెలియదు. కొంతమంది ఈ రోజుల్లో ఎట్టున్నారు? వాడు ఉన్నాడా, వచ్చాడా, తిన్నాడా, పడుకున్నాడా, పోయాడా, ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు పోయాడు, గందరగోళంగా ఉన్నాయి కుటుంబాలు ఈ రోజుల్లో. అబద్ధాలు చెప్పే బిడ్డలు, ఈ బిడ్డలు ఇప్పుడు ఎట్టున్నారు? హల్లెలూయా. తల్లిదండ్రులకి అబద్ధములు చెప్పే బిడ్డలు. అరే ఎక్కడికి వెళ్తున్నారు అంటే కాలేజీకి అంటాడు. కాలేజీ ఎగరగొట్టి క్రికెట్లో గ్రౌండ్లో తిరుగుతుంది. ఆ బిడ్డని, చిన్న బిడ్డని, ఆ చదువుకునే అమ్మాయిని అడిగామనుకో, ఏమ్మా ఎక్కడికి వెళ్తున్నా అంటే కాలేజీకి అన్నది. కాలేజీ ఎగరగొట్టి సినిమాలకి. అమ్మా నాన్నకి చెప్పరు, ఏం సంబంధం లేదు. హల్లెలూయా, ఏ సంబంధం లేదు. ఒక్కోసారి అంటారు, దేవుడితో నువ్వు సంబంధం పెట్టుకోవాలి అంటే నీకున్నటువంటి ప్రతిదీ దేవుడికి చెప్పాలి. హల్లెలూయా. దేవుడికి ఏం చేయాలి? చెప్పాలి. నువ్వు యథార్థంగా చెప్పకపోతే దేవుడు అంటాడు, బిడ్డ నువ్వు యథార్థంగా చెప్పలేదు కాబట్టి నీతో నాకు సంబంధము లేదు. దేవుడు ఏమంటాడు? చూస్తూ ఉంటాడు. నీ బిడ్డ పాడైపోతుంటే చూస్తుంటాడు, నీ బిడ్డ చెడిపోతున్నా చూస్తుంటాడు. నువ్వు ప్రార్థన చేస్తుంటావు ఏమని? నా బిడ్డని కాపాడని. కానీ నువ్వు యథార్థంగా లేవు కదా. నీ సంబంధం అనేది దేవుడితో యథార్థంగా లేదు కదా. నీవు యథార్థంగా నీ హృదయాన్ని దేవుడి దగ్గర కుమ్మరించట్లేదు కదా. ఒకవేళ కుమ్మరిస్తే కుమ్మరించు చూడు, నీ చుట్టూ కంచె నాటబడితే. గట్టిగా చప్పట కొట్టండి. కృపామయుడా నీలోనా పాడాలి. కృపామయుడా నీలోనా నివసింపజేసి ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి, ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. ఏ అపాయము నా గుడారం సమీపించనీయగా, ఏ అపాయము సమీపించనీయగా, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయ, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందుగా కృపామయుడా. రెండు చేతులు గట్టిగా చప్పట్లు కొడుతూ, కృపామయుడా నీలోనా నివసింపజేసి నాదునా
అయ్యా నా కుటుంబంలో సమస్యలు వస్తున్నాయి అంటే నీకు ఎందుకు అసలుకి సరిగ్గా అర్థం చేసుకో బిడ్డ. దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు సంబంధం పెట్టుకో దేవుడితో. హల్లెలూయా. సంబంధం అంటే ఏంటి? నీకు జరిగే ప్రతి విషయాన్ని దేవుడు చెప్పు. హల్లెలూయా. అయ్యా నా కుమారుడు సరిగా ఇంటికి రావట్లేదయ్యా అని చెప్పు. దేవుడే నీ కుమారుడిని చెవులు పట్టుకొని తీసుకొచ్చి ఇంట్లో పెడతాడు. హల్లెలూయా. నా బిడ్డ నా మాట వింటలేదయ్యా అని చెప్పు. దేవుడే నీ బిడ్డ యొక్క మనసును మార్చి నీ ఇంట్లో నీ మాటకు లోబడే బిడ్డగా మారుస్తాడు. నా మార్గములన్నిటిలో హల్లెలూయా. కుమార్తె మార్గము, కొడుకు మార్గము, నీ మార్గము, నీ భార్య మార్గం, నా మార్గములన్నిటిలో నీవే నా ఆశ్రయ. హల్లెలూయా. నేను ఎక్కడ దాక్కోవాలి ప్రభా? ఎక్కడ నేను నివాసం చేయాలయ్యా? ఎక్కడ నేను ఆనుకోవాలి? చిన్నప్పుడైతే దేనికైనా కూడా ఏం చేస్తారు? తల్లిదండ్రుల మీద ఆనుకుంటారు. తల్లిదండ్రుల మీద ఆనుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత హల్లెలూయా భర్త మీద ఆనుకుంటారు. ఒకవేళ భర్త పేడోడు అనుకో, మాటే వినడు ఆ భర్త. అప్పుడు ఏం చేయాలి? అయ్యా నా భర్తని నీ చేతులకు అప్పగి, నా మార్గము అన్నిటిలో అయ్యా నాకు నువ్వు ఆశ్రయంగా ఉండయ్యా. అందుకనే యేసుప్రభు అంటాడు, నా తండ్రి చిత్తము చొప్పున చేయువారు నా కుటుంబము అంటున్నాడు యేసయ్య. గట్టిగా చప్పట కొట్టండి గట్టిగా. అసలు ఆయన కుటుంబములో ఉన్న వారి జోలికి ఎవరైనా వస్తే ఆయన ఊరుకుంటాడా? చెప్పండి, ఊరుకుంటాడా? మనకే భయం. యేసయ్య ప్రార్థన చేస్తే జవాబు వచ్చుద్దో రాదో, ఆయన చేస్తాడో చెయ్యడో. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వెంటనే జవాబిస్తున్నాడు. చాలామందికి అప్పటికప్పుడే రోగాలు తగ్గిపోతున్నాయి. అంటే అది నా గొప్పతనం కాదు. హల్లెలూయా. నా గొప్పతనం కాదు అది. ఎవరి గొప్పతనం? యేసయ్యకి నా మీద ఉన్న ప్రేమ. అంతే. గట్టిగా చప్పట కొట్టండి గట్టిగా కొట్టాల. ఆయనకి నా మీద ఉన్న ప్రేమ అది. నా బిడ్డ అడుగుతున్నాడు, నేను ఇప్పుడు చెయ్యాలి. హల్లెలూయా. నేను అడుగుతున్నా ప్రభా ఈ బిడ్డకి స్వస్థత ఇవ్వండి, ఇస్తున్నాడు. ఎందుకంటే నన్ను ప్రేమిస్తున్నాడు యేసయ్య. హల్లెలూయా. ఎందుకు ప్రేమిస్తున్నాడు? ఎందుకంటే ఆయన కుటుంబం నేను. హల్లెలూయా. ఆయన కుటుంబంలో ఉన్న వ్యక్తిని నేను. ఆయన కుటుంబంలో ఉన్న వ్యక్తిగా ఆయన చెప్పినది చేసే వ్యక్తిగా ఉన్నాను. గట్టిగా చప్పట కొట్టండి గట్టిగా కొట్టాల. నేను ఆయన కుటుంబం అని చెప్పుకొని ఆయన యొక్క మాటకు వ్యతిరేకంగా ఉంటే ఆయన నన్నెందుకు దీవిస్తాడు? ఆయన యొక్క కుటుంబముగా ఉన్న నేను ఆయన మాటకు లోబడేవాడిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. కుటుంబంగా ఉన్నావు. కుటుంబంగా ఉంటే ఉపయోగం ఉందా? కుటుంబంగా ఉంటే ఏం ఉపయోగం ఉంది? కుటుంబముగా ఉన్నవాడు లోబడాలి. భార్య భర్తకు చెప్పాలా? లోబడాలి. పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి. లోబడకపోతే అది కుటుంబమో కాదు. కుటుంబానికి యజమానుడు భర్త కాబట్టి భర్తకు భార్య లోబడాలి, తల్లిదండ్రులకు పిల్లలు లోబడాలి. కుటుంబం అంటే ఏంటి? లోబడుట. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య కుటుంబంలోకి వచ్చావు. యేసయ్య కుటుంబంలో నువ్వేం చేయబడాలి? లోబడాలి. హల్లెలూయా. లోబడాలి. కొంతమంది లోబడరు కానీ కుటుంబంలో ఉంటారు. లోబడని వారు కుటుంబంలో ఉంటే వారికి దీవెనలు ఉండవు. గుర్తుపెట్టుకోండి విషయం. లోబడకుండా నువ్వు కుటుంబంలో ఉంటే నీకు దీవెనలు ఉండవు. నువ్వు లోబడి దేవుని కుటుంబంలో లోబడుతున్నావా? హల్లెలూయా. ఎప్పుడు లోబడతావు? నేను ఈ కుటుంబములో ఒక సభ్యుడిని అని నువ్వు తెలుసుకుంటే లోబడతావు.
నేను ఈ ఇంటిలో ఒక వ్యక్తిని అని నువ్వు తెలుసుకుంటే లోబడతావు. నా ఇల్లు ఇది అంటే నువ్వు లోబడతావు. అప్పుడు తల్లి అమ్మ ఇల్లు చిమ్ము అంటే చిమ్మేస్తుంది ఆ కూతురు. ఇది నా ఇల్లు అనుకుంటే చిమ్మేస్తుంది. రే బయటకు వెళ్ళి ఆ కిరాణా కొట్లో ఆ సామాన్ తీసుకురా అంటే కొడుకెళ్ళి సామాన్ తీసుకొచ్చేస్తాడు. ఎందుకు? నా ఇల్లు అనుకున్నాడు కాబట్టి. కానీ ఎవడు వ్యతిరేకంగా ఉంటాడంటే దేవుని ఆ కుటుంబానికి వ్యతిరేకంగా ప్రవర్తించేవాడు. అయినా నేను వెళ్ళా అంటాడు, తిరుగుబాటు చేస్తాడు, తల్లి మీద చేయుతాడు. ఎవరి మీద చెప్పాలా? తండ్రి మీద చేయుతాడు, తల్లిదండ్రుల మీద చెయ్యెత్తుతాడు. అప్పుడు చెప్పండి, ఆ తల్లిదండ్రుల మీద చెయ్యెత్తిన వాడు ఆ కుటుంబానికి సంబంధించిన వాడేనా? భౌతికంగా సంబంధించిన వాడే అయితే అవ్వచ్చు, కానీ చెయ్యి ఎత్తాడు అంటే వాడు ఆ తల్లిదండ్రులకు విరోధంగా మారిపోయాడు. యేసయ్య కుటుంబంలో ఉన్నటువంటి మనమందరము కూడా యేసయ్య చెప్పింది చేస్తున్నామంటే ఆయన మనల్ని ప్రేమించినట్టుగా ఎవరిని ప్రేమించాడు. ఆమేన్, హల్లెలూయా. మనం ప్రార్థన చేయగానే దేవుడు జవాబిచ్చేస్తాడు. అయితే ఆయన మాటకు లోబడాలి. లోబడే విషయంలో నువ్వు శ్రద్ధగా ఉండాలి. ఏమడుగుతాడు తెలుసా? నీ దగ్గర ఉన్నది అడుగుతాడు. హల్లెలూయా. ఆ చిన్న బిడ్డంట యేసయ్య యొక్క మాటలు వినటానికి ఇంటి దగ్గర నుంచి 5 రొట్టెలు 2 చేపలు పొట్లం కట్టించుకొని, హల్లెలూయా, పొట్లం కట్టించుకొని ఆ కొండ దగ్గరికి వచ్చాడంట. కొండ మీద ప్రసంగం జరుగుతుంది. 5,000 మంది ప్రజలు వచ్చి కూర్చున్నారు. యేసు ప్రభుకి నీ దగ్గర ఉన్న రొట్టెలు చేపలు ఇస్తావా అని అడిగితే యేసయ్యక నేను ఇచ్చేస్తానన్నాడట. హల్లెలూయా. ఏమన్నాడు అంటే లోబడ్డా? ఊరుకో, మమ్మ నాకు కట్టించింది, ఈ రొట్టెలు నాయి, నేను తినకుండా ఆయనకి ఇచ్చేదేంది? ఎంత పిల్లోడు, చిన్న బాలుడు అంట, చిన్నవాడే. సరే 5 రొట్టెలు 2 చేపల్లో 1 చేప ఉంచుకుంటాను, 1 రొట్టె ఉంచుకుంటాను, 4 రొట్టెలు 1 చేప ఇస్తా అన్నాడా? నా యేసయ్య కావాలా? హల్లెలూయా. నా యేసయ్య కావాలా? అయితే 5 రొట్టెలు 2 చేపలని యేసయ్యకి ఇచ్చేస్తాను. ఏమిటండి? ఆ చిన్న బిడ్డకున్న సమర్పణ ఈరోజు మనకు కావాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. లోబడ్డాడు. యేసు ప్రభువు మీ దగ్గర ఏముంటే అవి తీసుకురండి అని అంటే ఆ బిడ్డ అంట 5 రొట్టెలు 2 చేపలు యేసయ్యకి ఇచ్చేసాడంట. హల్లెలూయా. ఎవరైనా ఏమంటారంటే పక్కన వారు, ఒరే ఎవరా నువ్వు పిచ్చోడివా, ఎర్రోడివా, మొత్తం తీసుకెళ్ళి యేసయ్యకి ఇచ్చావు, కొంచెం ఉంచుకొని ఇచ్చుకోవచ్చుగా అంటే, నేను ఇచ్చింది ఎవరికి? నా యజమానుడికి. హల్లెలూయా. నా యజమానుడా, నా ఏలినవాడా, నా యజమానుడా, నా ఏలినవాడా, నా ప్రభువా, నా పరిపాలించువాడా, నా ప్రభువా నన్ను నా యజమానుడా, తేలినవాడా, నా ప్రభువా నన్ను పరిపాలించువాడా, నా ప్రభువా నన్ను నా యజమానుడా, తేలినవాడా. యజమానుడు అనుకుంటే ఆయన మనల్ని పరిపాలించువాడు. హల్లెలూయా. యేసయ్యా నువ్వు అక్కడ కూర్చోయ్యా, నువ్వు నా దగ్గరికి రాగాకు అంటే ఆయన నీకు యజమానుడు కాదు. యేసయ్యా నా దగ్గర ఉన్నవన్నీ నీకు ఇస్తున్నాను, నన్ను పరిపాలించే విషయం నీకు తెలీదా? నేను నా 5 రొట్టెలు 2 చేపలు నీకు ఇస్తున్నాను, నాకు ఆహారం పెట్టే విషయం నీకు తెలీదా? ఎంత విశ్వాసం ఉంటే ఆ పెట్టి ఇస్తాడు దేవుని బిడ్డలారా.
ఎంత దేవుడికి లోబడితే ఆ బిడ్డ ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి ఈ విషయం. నువ్వు కుటుంబంగా ఉన్నావంటే దేవుడి కోసం లోబడుటకు సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. అలా నువ్వు లోబడితే నీకు తక్కువేమీ కాదు. అలా నువ్వు లోబడితే దేవుడు నిన్నేం వదిలిపెట్టడు. ఆయన నిన్ను పరిపాలించువాడు. హల్లెలూయా. ఆయన నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. ఈరోజు కూడా మేము మాకు వచ్చినటువంటి పరిచర్యలో వచ్చిన కానుకలన్నీ మళ్ళీ దేవుడికి మేము ఇచ్చేస్తున్నాం. హల్లెలూయా. దేవుడి పనికి ఇచ్చేస్తుంటే మేమేమి పేదవాళ్ళం అయిపోలేదే, మేమేమి ఆహారం లేని వారం అయిపోలేదే. దేవుడి పనికి తిరిగి మరలా మేము ఎప్పుడైతే ఇచ్చేస్తున్నామో దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహింపరు. అందుకనే దేవుని ఇంటిలో నువ్వు లోబడాలి. ఈరోజు లోబడేవారు ఇక్కడికి వచ్చి ఉన్నారని నేను అనుకుంటున్నాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవు కొన్ని విషయాల్లో లోబడుతున్నావు, కొన్ని విషయాల్లో లోబడట్లేదు అని అంటే ఏ విషయాలు నేను లోబట్టలేదు? హల్లెలూయా. నిన్న ఉదయం నేను అనుకున్నాను, ఈరోజు 3వ మంగళవారం, చివరి మంగళవారం కదా. దేవుడు అంటున్నాడు, ప్రభు అంటున్నాడు నాతో, ఏంటి ఈరోజు నువ్వు స్పెషల్గా చేయాలి కదా అని అంటున్నాడు. హల్లెలూయా. నేను అంటున్నా, ప్రభువా అన్నం సాంబారే ప్రభు అన్నా. లేదు, నువ్వు పలావ్ చేయించాలి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభువా కొంచెం డబ్బులు ఎక్కువైతే అని అనగలనా? హల్లెలూయా. ప్రభువా కొంచెం ఖర్చు ఎక్కువ అనగలనా? ఏమనకుండా వెంటనే అన్నాను పాస్టర్ అమ్మతో, పలావు ఈరోజు కొంచెం స్పెషల్గా చేయాలి అని నిన్న మధ్యాహ్నమే అనుకున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిన్న మధ్యాహ్నమే ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటాడు, నాతో అయితే మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాతో మాట్లాడతాడు. చాలామంది వెటకారంగా అనుకుంటారు కానీ దేవుడు మాట్లాడతాడా అని అంటే ప్రభు నాతో మాట్లాడతాడు. చిన్న చిన్న విషయాలు కూడా మాట్లాడతాడు. ఏ ఆహారం పెట్టాలనుకుంటున్నావు మాట్లాడతాడు, ఏ వాక్యం చెప్పాలనుకుంటున్నావు అది కూడా మాట్లాడతాడు. ఆయన మాట్లాడేదాకా నేను వాక్యం తీసుకోలేను. నేను అసలుకి ఏం చెప్పాలో అర్థం కాదు. ప్రభు ఏం చెప్పమంటావు అని అడుగుతుంటా. నాకు ఆన్సర్ వచ్చేదాకా నేనేం చెప్పాలో నాకు తెలియదు. నేను తర్జన భర్జన పడుతున్నా, ఏం చెప్పాలి. ప్రభు మాట్లాడతాడు, ఇదిగో ఈ విషయం గురించి మాట్లాడు. హల్లెలూయా. అప్పుడు ఆ విషయం గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతిదీ కూడా ప్రభు నీతో మాట్లాడితేనే నీవు కుటుంబంలో ఉన్నట్లు. ఈ రోజుల్లో చాలామంది అప్పుల పాలైపోతున్నారు. ప్రభు మాట్లాడాడు నీతో. ఈరోజు చాలామంది ఆ కుటుంబానికి ఆ కోడలు తెచ్చుకునే విషయంలో, అల్లుళ్ళను తెచ్చుకునే విషయంలో ప్రభు మాట్లాడా? ఎవరిని ఆ కుటుంబంలో చేర్చుకోవాలనే విషయంలో ప్రభు మాట్లాడా? అలా మాట్లాడకుండా ఎంతోమంది ఏం చేస్తున్నారంటే ప్రభు మాటను వినకుండానే వారి కుటుంబంలో నరకాన్ని తీసుకొచ్చుకుంటున్నారు. ఎక్కడ చెప్పండి? కుటుంబంలో. ఇక్కడికి వచ్చినప్పుడు పరలోకంలాగా ఉంటుంది మీ ముఖాలు. హల్లెలూయా. ఎలా ఉంటాయి? ఇక పరలోకంలో కూర్చున్నట్టుగా స్తోత్రం అంటూ దీవారాత్రములో మా సహోదరులు ఈరోజు పాటలే. కంటి పాపవలే కాచి దీవారాత్రములో దయగల హస్తముతో రోచి నడిపించితివి, దయగల హస్తముతో రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుడి బిడ్డ కుటుంబంలోకి వచ్చిన తర్వాత నీకు సంబంధం ఉండాలి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19.
కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అందుకని అన్న మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉంటారంటే పరలోకానికి వచ్చినట్టు ఉంటారు. హల్లెలూయా. అన్నీ మర్చిపోతారు. ఇక్కడికి రాగానే ఏం చేస్తారంటే ఆరాధన, పాటలు, దేవునికి ప్రార్థనలు, వాక్యము అంత ఎట్లా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఎవరి ఇల్లు అంటే దేవుని ఇల్లు. హల్లెలూయా. ఇది ఎవరిది? నాదా? మా ఇల్లు ఇది? చెప్పండి. ఇది ఎవరి ఇల్లు? దేవుని ఇల్లు. హల్లెలూయా. ఈ దేవుని ఇంట్లో మీరు ఇక పరజనులు కాదు, మీరు అక్కడి నుంచి ఇక్కడి నుంచి కాదు, అందరూ ఒకటే ఇంటి వారుగా వచ్చి పక్క పక్కన కూర్చున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రేపొద్దున పరలోకంలో కూడా మనమందరం ఏం చేస్తాం? ఇట్లనే ఉంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇట్లనే దేవుడి దగ్గర ఆయన ఆరాధించేటప్పుడు పక్కపక్కనే ఉంటాం. మీ దేవురో వాళ్ళ దేవురో ఎన్ని అనగం, అందరము కూడా ఏక పట్టణస్థలము, ఒకటి ఇంటి వారులాగా అందరూ కలిసిమెలిసి ఉంటాం. హల్లెలూయా. ఇక్కడ కూడా కలిసిమెలిసి. కారణం ఏంటంటే ఈ ఇంటిలో మీరందరూ కూడా అవయవాలు, మీరందరూ కూడా ఒక కుటుంబంలో ఎలాగైతే సభ్యులు ఉంటారో దేవుని ఇంటిలో సభ్యులు మీరంతా. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాలి. దేవుని ఇంటి వారయ్యారు. దేవుని ఇల్లు ఎలా ఉంటుందంటే దైవ సంబంధంగా ఉంటుంది. హల్లెలూయా. ఒకసారి ఒక దేవుని సేవకుడు రైల్లో వెళ్తుంటే ఆ పక్కన కూర్చున్నటువంటి వాళ్ళు ఒక నలుగురు ఏం చేశారంటే పేకాట ఆడదామని పేకలు తీశారు. పేకలు ఉంటాయి కదా, ఆ పేక ముక్కలు తీసి ఆ నలుగురు పేకాట ఆడడానికి ప్రయత్నం చేస్తూ ఈ దైవజనుడు అంటున్నారు, అయ్యా ఒక చెయ్యేస్తావా అని అడిగారంట. ఏమని చెప్పండి? ఏమని? వాళ్ళు పేక ముక్కలు తీసుకొని పేక ఆడుతూ దైవజనుడు అంటారట, అయ్యా ఒక చెయ్యేస్తావా అని అంటే, నాకు చేతులు లేవుగా అన్నాడట. హల్లెలూయా. ఏం లేవట? ఏం లేవు? చేతులు లేవంటావేందయ్యా? చేతులు ఉన్నాయిగా అంటే, ఈ చేతులు యేసయ్యవి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలా. ఈ చేతులు యేసయ్యవి. యేసయ్య చేతులతో నేనెట్టి పేకాటాడతాను. హల్లెలూయా. యేసయ్య చేతులతో యేసయ్య పని చేయాలి. నేను దేవుని ఇంటికి సంబంధించిన వాడిని. ఐ బిలాంగ్ టు గాడ్స్ హౌస్. నేను పాపపు ఇంటికి సంబంధించిన వాడిని కాదు, లోకపు ఇంటికి సంబంధించిన వాడిని కాదు, కులపు ఇంటికి సంబంధించిన వాడు. కొంతమంది అంటారు, ఏమిట్లు అంటే ఏమిట్లు మీరు అని అడుగుతారు. కొంతమంది లోపల ఒక జబ్బు ఉంటుంది, లోపల తెలుసుకునేదాకా వీళ్ళకి లోపల ఊరుకోదు. కనబడ్డారంటే వాళ్ళని ఏమన్నాలి? ఏమిట్లు. నేనైతే ఒకసారి బస్సులో వెళ్తున్నా, నా పక్కన కూర్చున్న అతను నన్ను, పాస్టర్ గారా మీరు అని అడిగారు. అవునండి అన్న. నేను కూడా చర్చికి వెళ్తానండి అన్నాడు. చాలా సంతోషం అయ్యా అన్న. ఒక 10 నిమిషాలు ఆ బస్సులో వెళ్తూ మీరేంటి 2 3 అని అడిగాడు. ఏమడిగాడు? మీరు 2 3 అని అడిగాడు. నన్ను అడిగాడు, మీరు 2 3 అన్నాడు. నేను 2 ఏంటి 3 ఏంటి అన్నా. అంటే తెలియనట్టు అడుగుతారు భలే. మీరు 2 3 అన్న. తెలీదయ్యా, ఏం చెప్పు అని. 2 అంటే ఇది, 3 అంటే ఇది అన్నాడు. అనగా నేను అన్నాను, అయితే నేను 4 అన్నా. హల్లెలూయా. ఏమన్నాను? 4 ఇది ఎక్కడుంది అంటే, అవును 4 అక్షరాలు, క్రైస్తవుడు. హల్లెలూయా. ఇది ఎవరిని చెప్పండి? ఎవరిని? కులం నిన్ను వేరు చేస్తుంది. కులం నీకు భేదం పెట్టుద్ది.
కులం నిన్ను ఒక గుంపుగా మారుస్తుంది, కానీ క్రీస్తు నిన్ను ఒక దేవుని ఇంటి వాడిగా చేస్తాడు. హల్లెలూయా. ఒకవేళ నీకు కులం ఉందనుకో, ఆ కులం నీ ఇంట్లో వరకు పెట్టుకో. హల్లెలూయా. బయటకు వచ్చి దేవుని ఇంటికి వచ్చి, మందిరానికి వచ్చి, దేవుని బిడ్డల దగ్గరికి వచ్చి మీరు ఏమిట్లు అని అడగద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరలోకములో ఏమిట్లు అని అడిగేవాళ్ళు ఎవరు ఉండరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ నీ కులం ఉంటే నీ ఇంట్లో వరకు పెట్టుకో, నీకు ఇంటి పేరు ఉంటే నీ ఇంటి వరకు పెట్టుకో. చెప్పండి హల్లెలూయా. కానీ దేవుని ఇంటికి వచ్చిన తర్వాత మనమందరము కూడా దేవుని పేరట ప్రార్థన చేసేవారిమే. కులం పేరట ప్రార్థన చేయము, ఇంటి పేరట ప్రార్థన చేయము, కానీ యేసయ్య పేరట ప్రార్థన చేస్తాము. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాల. నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బండవో, నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బండవు. కలవరపడి మీరేమనుకుంటే కలవరపడినే కొండలపై నా పాడేటప్పుడు పాడారు. హల్లెలూయా. కొంత భయం, అమ్మో కులం అడిగాడే, ఇప్పుడు నేనేం చెప్పాలి? కలవరపడినే కొండలంటే ఏంటండి కొండలంటే? ఎవడు కొండలంటే ఏంటి? కలవరపడి ఒక్కోసారి ఎట్లుంటుందంటే, ఎవడి కులం వాడు వాడి దగ్గరికి వచ్చాడు అనుకోండి, ఆహా నువ్వు నా కులం అనుకుంటాడు. పక్కనోడు కులం వచ్చాడు అనుకోండి, అమ్మో నా కులం చెప్తే వాడేమనుకుంటాడు, వాడి కులం చెప్తే. అసలు ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ భయం? అందుకనే కలవరపడినే కొండల వైపు నా కన్నులే, కొండల వైపు నా కనులేపి, కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా, నీవు నాకు పాడాలి, నీవేనా నీవు నాకుండగా, యేసయ్యా నీవే నా అండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన. అసలు ఎంత బాగుంటుందో కదా. క్రీస్తు నా అండ, క్రీస్తు నా కొండ, క్రీస్తు నన్ను వెంబడించే బండ. హల్లెలూయా. ఆ పాట ఎంత బాగా రాశాడు దైవజనుడైన యేసన్న గారు. నన్ను వెంబడించిన ఏమంట బండవు అన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే నీకు ఏది కావాలన్నా నిన్ను నడిపించువాడు ఆయనే, నువ్వు కన్నులెత్తు చూచువాడు ఆయనే, నిన్ను వెంబడించేది ఆయనే. కాబట్టి నువ్వెందుకు భయపడుతున్నావు? దేన్నో చూసి భయపడద్దు. హల్లెలూయా. కుమిలిపోవద్దు, కలవరపడద్దు. అసలు ఏమిట్లు అని అడిగే వారికి దూరంగా ఉండండి. ఆమేన్. హల్లెలూయా. దూరంగా ఉండండి. ఒకసారి నేను ఒక ఇంటికి వెళ్ళాం, నేను పాస్టర్ అమ్మ సేవ కొత్తలో. అవంటున్నారు, మీరేంది ఇద్దరు ఒకటేలాగున్నారు అని అడుగుతుంది. హల్లెలూయా. మీ ఇద్దరేంది ఒకలాగే ఉన్నారు ఏందని అడుగుతుంది.
అంటే మమ్మల్ని అలాగే ఏక శరీరంలా దేవుడు మార్చేశాడు. హల్లెలూయా. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే దేవుడట ఆయన పరలోకము నుండి చూస్తాడట. చూసినప్పుడు మీ ముఖాలు ఆయన ముఖాల్లా కనపడతాయంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ ముఖాలు ఆయన ముఖంలా కనపడతాయి. అంటే ఎవరు ఎందుకు కనబడతాయి? ఆయన పోలికలోకి మనం మార్చబడుతున్నాం. ఆయన పోలికలోకి మార్చబడ్డానికే యేసు ప్రభు నమ్ముకున్నాం. నువ్వు ఎందుకు యేసు ప్రభు నమ్ముకున్నావయ్యా అంటే ఆయన పోలికలోకి మార్చబడాలి. హల్లెలూయా. ఎవరి ఇల్లు నీది? యేసయ్య ఇల్లు నాది. ఎవరి కుటుంబం నీది? యేసయ్య కుటుంబం నాది. ఆ కుటుంబంలో నువ్వు ఎవరివి? ఆయన తమ్ముణ్ణి, ఆయన యొక్క బిడ్డని, ఆయన యొక్క చెల్లెల్ని, ఆయన అలా చెప్పుకోగలిగే శక్తిని దేవుడు మనకు ఇచ్చును కాక. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహింపడు. నేనైతే చెప్పా హల్లెలూయా. మీరే 2 3 అంటే 4 అని చెప్పేసా. హల్లెలూయా. ఏందయ్యా 4 అంటే క్రైస్తవుడిని. హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డారా, నువ్వు దేవుని ఇంటి సభ్యుడివైతే నీవు ఆయన పోలికలోకి మార్చబడతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం చదవండి. రోమీలకు రాసిన పత్రిక 12:10. సహోదర ప్రేమ విషయములో ఒకని యందొకడు అనురాగవారై, ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అసలు మీరు ప్రయాణం చేసేటప్పుడు చూడాలా, ఆ ప్రయాణం చేసేటప్పుడు ఆ బస్సులో పక్కన కూర్చునేవాడు ఎవడో మనకు అవసరంలే. ఎంత ప్రేమ, ఆ ప్రయాణం వరకు ఎంతగా ప్రేమగా ఉంటారో, ఎంత బాగా మాట్లాడుకుంటారో. ఈయన మంచినీళ్ళు తాగండి అంటాడు, ఈయన ఏదైనా పులిహార చేసుకొస్తే కొంచెం తినండి అంటాడు. మనం చాలా దూరం ప్రయాణం చేయాలి కదండి, 2 ముద్దలు పట్టండి అంటాడు. ఆయన ఏదన్నా చపాతీలు తెచ్చుకుని అనుకోండి, ఒక చపాతీ పట్టండి అంటాడు. హల్లెలూయా. ఆ ప్రయాణం చేసేటప్పుడు చూడండి, వాళ్ళు ఎవరెవరికి తెలీదు, కానీ ఒక ప్రయాణంలోకి వెళ్తుంటే పక్కన కూర్చున్నప్పుడు ఏం చేస్తాడు? అనురాగము చూపిస్తాడు. ఎంత అనురాగం! నేను తింటున్నాను, అయ్యో పక్కనోడు తిన్నాడో లేదో, తినయ్యా ఒక చపాతీ తిన. ఏమంత అనురాగం నీకు? హల్లెలూయా. అతను తినకపోతే ఏమి, నీ పాటు నువ్వు తినొచ్చుగా. ఏమో అతను ఏ కులపోడో, అతను ఇంటివాడు కాదు, అతనికి నువ్వు అనురాగం చూపించాల్సినంత అవసరం ఏంది అంటే అక్కడ అసలుకి అలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా అతనికి చక్కగా మీ దగ్గర ఉన్నది ఏం చేస్తారు? షేర్ చేసుకుంటారు. హల్లెలూయా. పంచుతారు. ఎందుకు పంచుతారంటే ప్రయాణములో ఉన్నారని. హల్లెలూయా. ప్రయాణములో వెళుతున్నారని, ఒకటే ప్రయాణము చేస్తున్నారని. దేవుని బిడ్డలారా, అందుకని చెప్తున్నాడు దేవుడు, మీరు ఒకరి యందు ఒకరు ప్రేమ గలవారై అనురాగముతో ఉండండి. ఈ భూమి మీద నుంచి పరలోకానికి మనం ప్రయాణము చేస్తున్నాం. గట్టిగా చప్పట కొట్టండి గట్టిగా. దేవునికి స్తోత్రం. ప్రయాణం చేస్తున్నాం, అనురాగంతో ఉండండి. మీ దగ్గర ఏదైనా ఉంటే, ఆహారం ఏదైనా ఉంటే ప్రక్కన వాడు తిన్నాడో లేడో అతనికి కూడా షేర్ చేసుకోండి. అంటే అంతటి అనురాగముతో. హల్లెలూయా. కుటుంబంలో అనురాగం ఉంటుంది. తల్లి ఏం చేస్తుందంటే నా బిడ్డలు తిన్న తర్వాత తింటానంటది. హల్లెలూయా. అన్న ఏం చేస్తాడంటే బయటికి వెళ్తే నా చెల్లెలకి ఏమని తీసుకురావాలి అనుకుంటాడు. తమ్ముడు ఏం చేస్తాడంటే అన్నకి చెప్పి ఏదైనా చేద్దాం అంటాడు. హల్లెలూయా. ఇవన్నీ ఏంటంటే ఎవరికి చెప్పకుండా చేయొచ్చుగా, నీ పాటికి నువ్వు తినొచ్చుగా. అంటే అది కుటుంబమే కాదు. ముందే చెప్పి అది కుటుంబమే కాదు. కుటుంబం అంటే ఏంటి? ఒకరి కోసం ఒకరు అనురాగము కలిగిన వారు. హల్లెలూయా. అందుకని ఆ తండ్రి ఏం చేస్తాడు? వచ్చిన జీతంలో అతను ఏమి బట్టలు
కొనుక్కోడు, కానీ తన భార్యకి తన బిడ్డలకి బట్టలను కొనడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే అతను నెలంతా కష్టపడి తన భార్య బిడ్డలకి భోజనము, తన భార్య బిడ్డలకి వస్త్రాలు కొనుక్కొస్తాడు. కారణం ఏంటి? అనురాగము. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే కొన్ని కుటుంబాల్లో ఎటువంటిది? గొడవలు, కొట్లాట్లు, అనురాగం లేదు. సాతాను ప్రవేశిస్తాడు ఆ కుటుంబాల్లో. సాతాను ప్రవేశించినప్పుడు ఆ కుటుంబాలు ఒకరి మీద ఒకరికి అసూయ వచ్చుద్ది, ఒకరి మీద ఒకరికి పగ వచ్చుద్ది, ఒకరి మీద ఒకరికి ఎప్పుడు పాడైపోతారో చూద్దామన్నంత కక్ష పెట్టుకొని ఉంటారు. నేనే గొప్ప అని అనుకుంటూ ఉంటారు. వారి మధ్య బంధాలు దూరం అయిపోతాయి. హల్లెలూయా, బంధాలు దూరం అయిపోతాయి. కానీ నా యేసయ్య బంధం దూరం అయిపోయే బంధం కాదు. ఆయనది ఎప్పుడు కూడా తన బిడ్డలతో కలిసి ఉండే బంధం. ఆమేన్, హల్లెలూయా. అందుకనే భక్తుడు అంటాడు, దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా, దీన స్థితి అందునా నడచినదో ఎగిరినదో సంతృప్తి కలిగి యుందునే. నడచినదో ఎగిరినదో సంతృప్తి కలిగి యుందునే. నిత్యము ఆరాధనకు నాధారమా, స్తోత్ర బలులు నీకే నిత్యము ఆరాధనకు నాధారమా, అర్పింతురు యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము, అనుబంధము, మన బంధము, అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన యేసు రాజా, రాజా జగమెరిగిన యేసు రాజా. ఆమేన్. కుటుంబంలో ఏముండాలి? అనురాగం ఉండాలి. హల్లెలూయా. కుటుంబము తండ్రి చిత్తము చేయాలి, కుటుంబం లోబడాలి, కుటుంబం అనురాగం ఉండాలి. ఆమేన్. 4వ విషయం చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. 4వ విషయం చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:4. ముగించేస్తా, ఇది ఈ పాయింట్తో ముగించేస్తా. ఎఫెసీ 4:4. శరీరం ఒక్కటే, ఎంత మంచిగా చెప్పాడు. ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యుండుటకు పిలువబడితిరి. చాలు గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. నిరీక్షణ. కుటుంబానికి ఒక నిరీక్షణ ఉండాలి, కుటుంబానికి ఒక నిరీక్షణ ఉండాలి, ఎదురు చూపు ఉండాలి. సంఘం అనే కుటుంబానికి, దేవుని ఇండ్లు అనే కుటుంబానికి ఒక నిరీక్షణ ఉంది. ఏంటా నిరీక్షణ? ప్రభు అయిన యేసు త్వరలో రాబోతున్నాడు. హల్లెలూయా. ఆయన మేఘాల మీద మనల్ని ఎక్కించుకొని తీసుకొని వెళతాడు. హల్లెలూయా. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు,
రాజుగా భూలోకమంతా రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రమ్యమైన దేవుడు రారాజుగా అయ్యా రారాజుగా యేసు రాజుగా భూలోకమంతా ఆమేన్. ఆయన వస్తే మనం మేఘాల మీదకి ఎక్కి ఎలా వెళ్తామంట? బస్సు ఎక్కి వెళ్తాము, లేకపోతే రైలు ఎక్కి వెళ్తాము, లేకపోతే బండి కారు, ఇవన్నీ కాదట. పరలోకం వెళ్ళాలంటే మేఘాల మీద యేసు. ఎంత బాగుంది! నీ కంటి ముందే కనపడుతున్నాయి మేఘాలు. చూడండి, హల్లెలూయా, మేఘాలు కనపడుతున్నాయి. ఆ మేఘాల మీద మనల్ని ఎక్కించుకొని ఆయనతో కూడా పరలోకం వెళ్ళిపోతాడంట. హల్లెలూయా. మీరు కానీ బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండము అక్కడి నుంచి చూస్తే దేవుడు మేఘం మీదకెక్కి ఆయన అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చినట్టుగా ఉంటుంది. హల్లెలూయా. మేఘం అంట ఆయన వాహనం అంట. హల్లెలూయా. మేఘం ఏందంట? ఆయన వాహనం మీద ఎక్కించుకొని మనల్ని వెంటబెట్టుకొని నిత్య జీవంలోకి వెళ్తాడనే మాట ఎంత సత్యము. హల్లెలూయా. కొన్నిసార్లు ఒక్కొక్కడు ఏమైతుందంటే ప్రభు రాకడ వచ్చింది, రాకడ రాగానే సగం దూరం ఎగురుతాడు. హల్లెలూయా. సగం దూరం ఎగరంగానే అతని నడుముకు ఒక తాడు ఉంటుంది. ఆ తాడుకి ఈ చివరి కోన ఏముంటుంది తెలుసా? వైన్ షాప్ ఉంటుంది. వైన్ షాప్. ఏ షాపు? వైన్ షాప్ అంటది. ఎక్కడికి పోతున్నావు? రా, దిగు అంటది. హల్లెలూయా. నేను యేసుప్రభు నమ్ముకున్నానయ్యా, మా ఇల్లు యేసుప్రభు నమ్ముకుని ఇల్లు. ఇప్పుడు యేసుప్రభు నమ్ముకుని ఇల్లు అంటావా? ఇప్పటిదాకా వైన్ షాపులో కూర్చొని వైన్ షాపే మా లోకం వంటివే అని చెప్పి ఏం చేసింది? వైన్ షాప్ ఏం చేసింది? రా కిందకి అంటది తాడేసి. అందరు భార్య బిడ్డలు అందరూ మేఘాలు ఎక్కుతుంటే ఇతను మాత్రం సగం ఆకాశంలో ఆగిపోయి అటు పైకి వెళ్ళలేడు, ఇటు కిందకి. ఆశేమో నేను కూడా పరలోకి వెళ్ళిపోవాలి, నిరీక్షణ ఏమో నేను కూడా నిత్య జీవంకి వెళ్ళాలి. కానీ నువ్వు నిత్య జీవంకి వెళ్ళాలని నిరీక్షణ ఉంటే నీకు ఎలా ఉండాలి? ఈ భూమి మీద ఎలా ఉండాలి? కొద్ది కాలమే. ఏ కాలం? ఎంతకాలం? అందుకనే ప్రభువా ఇంకొక 2 సంవత్సరాలు బతకని ప్రభువా, మా బిడ్డలు పెళ్లి చూసి వెళ్ళిపోతాను అనేవాళ్ళు దేవుడికి ఇష్టం లేదంట. హల్లెలూయా. ఎలాంటి వాళ్ళు ఇష్టం లేదు? ప్రభువా ఇంకో 2 సంవత్సరాలు నాకు కాదు, నువ్వు ఎలా ఉండాలి? నిత్య జీవాన్ని నాకు దేవుడు అనుగ్రహించాలి. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా. 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, శాశ్వత కాలం యేసయ్యతో ఉండాలి. శాశ్వత కాలం నేను యేసయ్యతో ఉంటాను. శాశ్వతముగా దేవుడు నన్ను ప్రేమిస్తాడు. శాశ్వత కాలం ఉండే ఆ పరలోక పట్టణంలోకి నేను ప్రవేశిస్తాను. ఈ భూమి మీద ఉండే శ్రమలు శోధనలు కొద్ది కాలం ఉంటాయి, వాటిలో నేను భయపడను. నా యేసయ్య రాకడ కొరకు ఎదురు చూస్తాను అని దేవుని ఇంటి వారు కుటుంబముగా, యేసయ్య కుటుంబముగా ఉన్నవారు నిరీక్షణతో ఉంటారంట. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టి కొట్టాల. శాశ్వతమైనది నీవు నాయడా చూపిన కృపా, అనుక్షణం నన్ను